సో నేను ఇప్పుడు బెడ్ మీదకి వచ్చి ఐసీయూలో పడుకుని ఉన్నాను. పడుకోబెట్టారు అక్కడ నన్ను. దేవర్ టేకింగ్ కేర్, అంటే నా పల్స్ రేట్ అది, నా హార్ట్ రేట్ అది ఎలా ఉంది, దేవర్ అబ్జర్వింగ్ మీ అన్నమాట. తర్వాత అలా చూసారు ఒక హాఫ్ అన్ అవర్ అలాగా. నేను ఇంతలో ఆయమ్మ ఎవరో వస్తే బాబుని చూపిస్తారా అన్నాను. చూపిస్తారా అంటే సరే అనింది. ఆ 10-20 నిమిషాల తర్వాత ఆమె తీసుకొచ్చింది. నేను లేవలేను కదా, కూర్చోలేను, పడుకునే ఉన్నాను కదా, నాకు కనిపించట్లేదు వాడి ఫేస్. ఆమె చూపిస్తుంది కానీ నాకు కనిపించట్లేదు, ఓన్లీ హెయిర్ ఒకటే కనిపిస్తుంది. సరేనా అమ్మ అంటే సరే అన్నాను. తర్వాత నాకు అనిపించింది, ఒకసారి నాకు టచ్ చేయవా అమ్మ తన్ని అన్న. అయితే వీడు చిన్ని తలకాయ తీసుకొచ్చి నాకు టచ్ చేయించారు. వాడు జుట్టు చూసి ఐ వాజ్ సో హ్యాపీ, నా బంగారానికి ఇంత హెయిర్ ఉందా అని. ఆ జుట్టు తగలగానే ఒకలాంటి సెన్సేషన్ కానీ ఫీలింగ్ కానీ వచ్చింది. దట్ వాజ్ ఎక్స్ప్లెయిన్ చేయలేము, చెప్పలేము ఆ ఫీలింగ్ని. గూస్ బంప్స్ లాంటి ఫీలింగ్. ఆహా అనిపించింది. దట్ ఈస్ మై స్కిన్, మై బ్లడ్, మై బేబీ, ఇట్లా మై బేబీ, మై ఓన్ థింగ్, సంథింగ్ లైక్ దాట్. డిఫరెంట్ ఫీలింగ్ మాట. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ టచింగ్ హిమ్. వీడి కోసం నేను బతకాలి అని అనిపించింది నాకు. దట్ వాజ్ రియల్లీ గుడ్ ఫీలింగ్. వీడి కోసం నేను ఏమైనా చేయాలి అనుకున్నాను. అంతకుముందు ప్రెగ్నెన్సీ టైంలో అంతా అనుకునేదాన్ని, వీడి అసలు నేను బాగా చూసుకోగలనా, నేను వీడికి ఎలా చూడాలి ఏంటి అని. ఫస్ట్ థింగ్ తగ్గితే నేను చూడగలనా వీడిని సరిగ్గా, వీడికి నేను మంచి భవిష్యత్తు ఇవ్వగలనా, ఇట్లా డిఫరెంట్ థింగ్స్ అనిపించేది ఎప్పుడు కూడా నా మనసులో. ఇగో వచ్చేసాడు బంగారం, లేసాడు ఇప్పుడే బుజ్జి.